కేసులు పెట్టారు. ఆ బిల్డర్ మీద కేసు పెట్టారు, ఆ పంచాయత్ సెక్రటరీ మీద కేసు పెట్టి అతన్ని సస్పెండ్ చేశారు. ఆ 2 ఏళ్ల క్రితం జరిగింది. అవన్నీ మీకు తెలియదా అన్న? మాకు తెలియదు సార్ అన్న. డ్యూ డిలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అనేది లా తెలియటం కాదు, మీరు ఎంక్వైరీ. ఇప్పుడు మనం ఒక అమ్మాయిని పెళ్ళికి ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం? ఎంక్వైరీ చేస్తాం లేదా? వాళ్ళు చెప్పినవి వింటాం. వాడు చెప్తాడు మా అబ్బాయి చాలా ఇదండి అదండి అని అంటాడు. తర్వాత తెలిస్తే వాడు దొంగో లంగో లేకపోతే వాడు ఏదో డ్రగ్ అడిక్టో లేకపోతే ఏదో ఉందనుకోండి, మనం అప్పుడు బాధపడితే ప్రయోజనం కాదుగా. ముందు నువ్వు చేయాల్సిన ఎంక్వైరీలు ఏం చేస్తావు? పైసలు ఇన్వెస్ట్ చేసే ముందు ఇవన్నీ ఎంక్వైరీ. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు వెన్ యూఆర్ బయింగ్ ఏ ప్రాపర్టీ నువ్వు ఏం చేయాలి? డ్యూ డిలిజెన్స్ అంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒకటి రిజిస్ట్రేషన్ చేసిన వాడిది తప్పు కదా, అది కూడా రిజిస్ట్రేషన్ దీంట్లో కూడా చెప్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? లీగల్ ప్రాసెస్ ని రిజిస్ట్రేషన్ అమౌంట్ గవర్నమెంట్ కి వెళ్తుంది, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అమౌంట్ తీసుకుంది. రైట్. మరి అది మీకు అది కూడా రిజిస్ట్రేషన్ వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ బిల్డరు లేకపోతే ఎవడో వెళ్ళేసి కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఒకటి తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళు హైడ్ చేస్తున్నారు అక్కడ. అప్పుడు అధికారులు అక్కడ అతని మీద యాక్షన్ తీసుకున్నారు. ఇది ఇప్పుడు అమీన్పూర్ ఫర్ ఇన్స్టెన్స్, అమీన్పూర్లో చేసిన పటేల్గూడలో వాళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి కోర్టులో కొంత రాంగ్గా మిస్రిప్రజెంట్ చేసి వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్స్ అయ్యేటట్టు తీసుకొచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద అప్పుడు యాక్షన్ తీసుకున్నారు. ఆ పంచాయత్ సెక్రటరీ వాజ్ సస్పెండెడ్. ఇదంతా జరిగింది. ఇది వాడు రిజిస్ట్రేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. అంటే మనం రిజిస్ట్రేషన్స్ ఇంకోటి మనకు చూస్తే డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూస్తే నీ లేఅవుట్ హుడా అప్రూవ్డ్ లేఅవుట్ అనో లేకపోతే నువ్వు జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ కట్టావనో 40 ఏళ్ళ క్రితం కట్టావనో దాని ఆక్యుపేషన్లో ఉన్నావనో లేదా దానికి నాకు ఎలక్ట్రిసిటీ మీటర్ ఉందనో లేకపోతే నాకు వాటర్ బిల్లు కడుతున్నానో ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూ నేను మున్సిపాలిటీకి కడుతున్నానో అయినా కానీ కూడా మీకు చెరువు ల్యాండ్స్లో కానీ లేకపోతే ఇట్లా వాటర్ బాడీస్లో కానీ మీరు కడితే మీకు ఎటువంటి రైట్స్ సంక్రమించదని జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు ఇచ్చారు. అద్భుతమైన జడ్జిమెంట్ అన్నమాట. సో అంటే గవర్నమెంట్ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే అసలు సగం హైదరాబాద్ నిలబట్టం చేయాలి ఇంప్లిమెంటేషన్. అందుకోసం కదా దాంట్లో ఇప్పుడు మనం చేసినప్పుడు పాత బిల్డింగ్స్ని చెరువు అంతా మొత్తం మీరు చెప్పిన హైకోర్టు అంటే నేను మీకు అంటే అవేర్నెస్ చేయడానికి చేస్తున్నాను. ఇంప్లిమెంట్ చేయడానికి అనే దానికంటే కనుక అన్ని ఇల్లులు కొలగొట్టాలి, చెరువుల్లో చేయట్లేదు కదా. మీరు ఏమన్నాం? హైడ్రాకి రాకముందు ఆథరైజ్ అయినా అనాథరైజ్ అయినా ఏ బిల్డింగ్ కూడా అది డ్వెల్లింగ్ అంటే నివాస యోగమైన రెసిడెన్షియల్ బిల్డింగ్స్ టచ్ చేయము అని చెప్పాం. ఇప్పుడు 2024 ఎందుకంటే 2024 జూలై 19 లోపున్న పర్మిషన్స్ వచ్చినాయి కానీ నేను ఒక ఆయన వచ్చారు, సార్ నాకు జూన్లో పర్మిషన్ ఇచ్చారని అన్నాడు. వస్తాడు పర్మిషన్ ఇచ్చినట్టు ఏముందంటే ఆన్లైన్లోనే అతనికి అప్రూవల్ అయినట్టు వ్యాలిడ్గా ఉంది. అతను అప్పుడు కట్టాడు పర్మిషన్. అది సో వ్యాలిడ్ పర్మిషన్ అంటే మీకు పర్మిషన్ ఉన్నప్పుడు సో అట్లాంటి ఎందుకు చేస్తున్నాము? ఆ పాలసీ గ్రామ పంచాయతీ ఇచ్చినా జిహెచ్ఎంసీ అక్కడ ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ జిహెచ్ఎంసీ ఇచ్చారనుకో ఆథరైజ్ వాడే. అంటే దీంట్లో హైదరాబాద్ హెచ్ఎండిఏ ఆర్ జిహెచ్ఎంసీ ఉంటుంది ఆర్ కన్సర్న్ గ్రామ పంచాయతీ పర్మిషన్ చెల్లుతుందా లేదా? గ్రామ పంచాయతీ ఇక్కడ ఎక్కడ ఉండదండి. ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా అన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయి.